అంటే ఇప్పుడు బ్యాంకును దొంగతనం చేద్దామంటావా? మరి ఇంకేం చెప్తున్నావు అనుకున్నావు? అన్నా కరెక్ట్గానే చెప్పావు. అయినా బ్యాంకులో దొంగతనం ఎలా చేయగలం? ఒక క్షణం ఆగండి, నాకొక ఐడియా. నేను చెప్పేది ఏంటంటే, మనం బ్యాంకు లోపలికి వెళ్ళి దొంగలిస్తే దొరికిపోతాం. అదే బ్యాంకులో డబ్బులు తీసుకుని బయటకు వచ్చేవాడిని ఫాలో చేసి డబ్బులు కొట్టేస్తే పని అయిపోతుంది కదా. ఈ పనిని ఈ రోజు కాదు, రేపు చేద్దాం. పండుగ, నువ్వు సైకిల్ తీసుకుంటా. ఆ సైకిల్ మన దగ్గర ఉంటే ఆ పని మనకు సులువవుతుంది తెలుసా. పదండి పోదాం. వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాడిని ఫాలో వాడి చేద్దాం. ముఖం చూస్తేనే తెలుస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవని. అది నువ్వేలా చెప్తున్నావన్నా? నేను చెట్టును చూసి పండు నంచినా వేగాను. పండు పచ్చడికి మనకు వస్తుందా లేక తినడానికి మనకు వస్తుందా అని. రేయ్, బయటకు వచ్చిన వాడి దగ్గర డబ్బులు ఉంటాయి, పదండ్రా పోదాం. అన్నా పెద్దోడి నువ్వే కాబట్టి నువ్వే ఫాలో చేయి, నిన్ను అలానే మేము ఫాలో follow చేస్తాం. చేయండి.